దేవుని మాటగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, దేవుడు మంచితనం యొక్క ప్రమాణానికి, ఆయన ఎడల మన సమర్పణకు ముప్పేటల నిర్వచనానికి మీకా ఇస్తూ ఉన్నాడు. మనం న్యాయంగా ప్రవర్తించాలి అంటే ఇతరులతో వ్యవహారాల విషయంలో స్పష్టంగాను యథార్థంగా ఉండేవారముగా ఉండాలి. మనం కనికరాన్ని ప్రేమించే వారముగా ఉండాలి అంటే అవసరతలో ఉన్న వ్యక్తుల పట్ల నిజమైన జాలిని, కనికరాన్ని చూపించే వారముగా ఉండాలి. మనము దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకోవాలి అంటే ఆయన సంకల్పం పట్ల అంకిత భావంతోటి, దైవ భీతితోటి అనుదినము ఆయన ఎదుట అణకువగలిగి జీవించే వారముగా ఉండాలి. క్రీస్తు ఎడల మనం కలిగి ఉన్న సంపూర్ణ సమర్పణలో బహిరంగ ఆరాధన ఒక చిన్న భాగమని గుర్తించి అక్కరలో ఉన్నటువంటి ప్రజలను తప్పనిసరిగా ఆదుకోవడం ద్వారానే ప్రభువు పట్ల మనకున్న యథార్థమైన ప్రేమ రుజువవుతుందని తెలియపరిచే వారముగా ఉన్నాము. అయితే దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్నవి ఏంటంటే ప్రేమ, కనికరము, దీన మనసు మాత్రమే అని గ్రహించి వాటిని పెంపొందించుకునే వారముగా, దేవునికి ఇష్టలై నడుచుకునే వారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.